ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రోజు రోజుకో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. జిల్లాలో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో పేదోడి ఫ్రిజ్ కుండకు గిరాకీ పెరుగుతోంది. ల్యాండ్ సర్వీసెస్ అట్రాసిటీ కేసులపై జిల్లాల కార్పొరేటర్లలో సమీక్ష సమావేశాలు జరిగాయి. మంత్రివర్గ విస్తరణపై ఎమ్మెల్యేలు ప్రేమ్ సాగర్ రావు, వివేక్ లో ఆశలు పెట్టుకున్నారు. నకిలీ పత్తి విత్తనాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. రైతులతో అవగాహన ర్యాలీలు నిర్వహించారు. గుడిహాత్నూర్ మండలంలో కల్హారి గ్రామంలోని గోదాం పురుగుల బెడద ఉండటంతో ఇక్కడ నుంచి తరలించాలని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. గత వారం రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జరిగినటువంటి ముఖ్యమైన సంఘటనలు, అదేవిధంగా రాజకీయ నేతల పర్యటనలు, అదేవిధంగా జిల్లాలో జరిగినటువంటి ముఖ్యమైన సంఘటనల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత వారం రోజులుగా మాత్రం ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సూర్య భగవానుడు తన యొక్క ప్రతాపాన్ని అయితే చూపిస్తూ ఉన్నాడు. గత 4 రోజులుగా మాత్రం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 40 నుంచి 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు అయితే నమోదు కావడం జరిగింది. నేరేడుగొండలో 41.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు అత్యధికంగా రాష్ట్రంలోనే నమోదైనటువంటి పరిస్థితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నెలకొనడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలు చోట్ల కూడా 41-42 మధ్యలో ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతూ ఉన్నాయి. మరికొద్ది రోజుల్లో కూడా ఉష్ణోగ్రతలు మరింత కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి అయితే వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా దీంతో పాటుగా ప్రధానంగా సింగరేణి పరిసర ప్రాంతాల్లో అయితే ఇంకా కూడా ఎండవేడి ఎక్కువగా ఉంటున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా సింగరేణి పరిసర ప్రాంతాలు, సింగరేణి బొగ్గుల వద్ద మాత్రం అదనంగా 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు అయితే ఎక్కువగానే నమోతున్నటువంటి పరిస్థితులలో ముఖ్యంగా వైద్యులు సూచిస్తూ ఉన్నారు. తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్తున్నారు. ముఖ్యంగా వడదెబ్బ తాగకుండా ఉండేందుకు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అయితే వైద్యులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు, మహిళలు అయితే వడగాల్పు తగలకుండా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మరో వార్తా విషయాన్ని చూసినట్టయితే SC/ST కమిషన్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం విస్తృతంగా పర్యటించడం జరిగింది. చైర్మన్ బక్కి వెంకటయ్య నేతృత్వంలో సభ్యులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లా కేంద్రాల్లో కూడా వాళ్ళు పర్యటించి ముఖ్యంగా ఉన్నత జిల్లా అధికారులతో కూడా సమీక్ష సమావేశాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా అక్కడ జిల్లా కలెక్టర్ రాజర్షి షాను అక్కడ బక్కి వెంకటయ్య అయితే అభినందించినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా గతంలో అతను పనిచేసిన చోట చాలా SC/STలకు సంబంధించి అనేక రకాల పలు కార్యక్రమాలను చేపట్టి వాళ్ళని చైతన్యవంతులను చేశాడని చెప్పేసి కూడా అభినందించడం జరిగింది. ముఖ్యంగా ఈ సమీక్ష సమావేశాల్లో ప్రధానంగా ల్యాండ్ సర్వీస్, అదేవిధంగా SC/ST కేసులకు సంబంధించి, అట్రాసిటీ కేసులకు సంబంధించి ఏ విధంగా పరిష్కారం చేస్తూ ఉన్నారు, ఏ విధంగా SC/STలకు సంబంధించి ఇలాంటి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు అనే విషయంపైన జిల్లా కలెక్టరేట్లో జరుగుతున్నటువంటి సమీక్ష సమావేశాల్లో SC కమిషన్ సభ్యులైతే జిల్లాల కలెక్టర్లను, అదేవిధంగా పోలీసు ఉన్నతాధికారులను, జిల్లాలో ఉన్నటువంటి అధికారులను అయితే అడిగి తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా అదేవిధంగా మరో వార్తా విషయానికి వచ్చినట్లయితే రాజకీయపరమైనటువంటి వేడి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కలుగుతున్నది. ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణ ఉగాది తర్వాత జరుగుతుందన్నటువంటి వార్తల నేపథ్యంలో ఇప్పటి నుంచి కూడా మంత్రివర్గంలో స్థానానికి సంబంధించి మాత్రం ఎమ్మెల్యేలు అయితే ఆసక్తి చూపుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి 10 అసెంబ్లీ స్థానాలు గాను 4 అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ పార్టీకి చెందినవి ఉండగా అందులో ప్రధానంగా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వాములు ఇద్దరు కూడా మంత్రివర్గంలో స్థానం కోసం పోటీ పడుతూ ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా తమకే మంత్రి పదవులు వస్తాయని చెప్పేసి అయితే వాళ్ళు తమ యొక్క సన్నిహితుల వద్ద చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఉగాది తర్వాత 3వ తారీఖు రోజు మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అనేటువంటి ఒక ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇప్పటికైతే లాబింగ్ అయితే కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల దగ్గరికి కూడా వెళ్ళి తమకు మంత్రి పదవులు కావాలని చెప్పేసి అయితే వీళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా మరో వార్త విషయానికి వచ్చినట్టయితే ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల బెడద రైతులను అయితే వెంటాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా నకిలీ పత్తి విత్తనాలతో అయితే రైతులను మోసం చేసే పనిని దళారులు కుట్రలు పన్నుతూ ఉన్నారు. ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత కొన్ని సంవత్సరాలుగా నకిలీ పత్తి విత్తనాల బెడదనైతే రైతులను వెంటాడుతుందని చెప్పుకోవచ్చు. పోలీసు, రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం అప్రమత్తం కావడం జరిగింది. ఇప్పటికే నకిలీ పత్తి విత్తనాలు ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళపైన కఠిన చర్యలు చేపడతాం, PD యాక్టులు నమోదు చేస్తామని చెప్పేసి అయితే పోలీసులు చెప్తా ఉన్నారు. టాస్క్ ఫోర్స్ కమిటీలు వేసి కూడా నకిలీ పత్తి విత్తనాలను నివారించడానికైతే పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుసు. దళారులను అమ్మకుండా కట్టడి చేయడం, నకిలీ పత్తి విత్తనాలు ఇక్కడ రాకుండా చూడడం, ముఖ్యంగా అంతరాష్ట్ర సరిహద్దుల వద్ద భద్రతను ఏర్పాటు చేసి ముఖ్యంగా తనిఖీలు చేపట్టడం చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం కులహారి గ్రామస్తులు అయితే అవస్థలు ఎన్ని అని కావు. ముఖ్యంగా సాయంత్రం 5 అయిందంటే చాలు ఆ గ్రామంలో పురుగులతోటి అయితే ఆ గ్రామస్తులందరూ భయాందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కులహారి గ్రామానికి ఆనుకొని కేవలం 200-300 మీటర్ల దూరంలోనే వ్యవసాయ శాఖ మార్కెట్
మార్క్ఫెడ్ శాఖ అధికారులు గోదామును ఏర్పాటు చేయడంతో ఆ గోదాములో మొక్కజొన్న నిల్వలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మొక్కజొన్నకు సంబంధించినటువంటి ఆ నిల్వలు 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా గోదాము నుండి తీసుకువెళ్ళకపోవడంతో ఆ మొక్కజొన్నకు పట్టినటువంటి పురుగులు ఏవైతే ఉన్నాయో ఆ పురుగులు సాయంత్రం కాగానే గ్రామాల్లోకి వచ్చి ఊర్లలో ఉన్నటువంటి ప్రజలను ఇబ్బందులు చేస్తూ ఉన్నాయని చెప్పేసి అయితే మార్క్ఫెడ్ అధికారులను వీళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి గోదామును తరలించాలి. ఒకవేళ గోదామును ఉంచినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి మొక్కజొన్నను తీసేసి మొక్కజొన్న ప్రాంతం ప్లేస్లో వేరే ఏమైనా నిల్వ ఉంచినట్టయితే ఇన్ని పురుగులు రావని చెప్పేసి అయితే కొలారి గ్రామస్తులు చెప్తూ ఉన్నారు. ఈ మధ్య ఈ పురుగుల బెడద నుండి మమ్మల్ని రక్షించాలని చెప్పేసి అయితే వాళ్ళు కోరుతా ఉన్నారు. చూడాలి అధికారులు ఈ కొలారి గ్రామస్తులు చెప్తున్నటువంటి సమస్యను పరిష్కరిస్తా లేదో చూడాలి. ఇది ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ గత వారం రోజుల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సంఘటనలు. మరో వారం రోజుల్లో జరిగేటువంటి ముఖ్యమైన సంఘటనలు మరో వారంలో కలుద్దాం. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో కలిసి శ్రీనివాస్, ఆదిలాబాద్.